నమస్తే అండి. ఈరోజు నేను నువ్వుల లడ్డు తయారు చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్‌లో ఒక కప్పు నువ్వులను వేసుకొని సిమ్‌లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక స్పూన్ జీడిపప్పు పలుకులను కూడా వేసేసి వేయించుకుంటూ ఉండొచ్చు. చిటపటమనే వరకు వేయిస్తూ ఉండాలండి నువ్వులను. పక్కన ఇంకొక ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. పల్లీలు వేగాక తీసి ఒక ప్లేట్‌లో చల్లారనివ్వాలి. నువ్వులను కూడా ఇంకా తీసేసి ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. చల్లారిన పల్లీలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బావుంటుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్‌లో ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఇందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి ఇంకా తిప్పుతూ ఉండాలండి. బెల్లం కరిగి పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. సిమ్‌లోనే ఉంచాలి. ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా వేస్తే టేస్ట్ బావుంటుందండి. ఫ్లేవర్ బావుంటుంది. పాకంని తిప్పుతూ ఉండాలి దగ్గర పడే వరకు. పాకము రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక బౌల్‌లో వాటర్ తీసి పక్కన పెట్టుకోవాలి. పాకము బాగా దగ్గరకొచ్చాక రెడీ అయ్యింది అనుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం టెస్ట్ చేయడానికని పాకంని వాటర్‌లో వేయాలి. వాటర్‌లో వేస్తే అలా కింద ఉండలాగా ఉండిపోవాలండి. వాటర్‌లో కరిగిపోకూడదు పాకము. చేత్తో తీస్తే ముద్దలాగా మనకి చేతికి రావాలి. ఇంకిప్పుడు ఇలా వస్తే పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఇంకిప్పుడు ఇందులో పల్లి పలుకులు, ఇంకా నువ్వుల్ని యాడ్ చేసేసి మంచిగా మొత్తము కలిసేలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మంచిగా కలుపుకొని ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ తీసి పక్కన పెట్టుకొని నువ్వుల లడ్డూలు చేసుకోవడమేనండి. వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టాలి. లేకపోతే అది గట్టిగా అయిపోయి లడ్డూకి రాదండి. కొంచెం చెయ్యి తడి చేసుకొని చుట్టొచ్చు. పర్వాలేదు, ఏం పాడవవు నువ్వుల లడ్డూలు. చల్లారిన దాకా ఇంకా అలా పక్కన పెట్టి ఉంచితే పాడవకుండా ఎన్నాళ్ళైనా నిలువుంటాయండి. ఇంకా ఇప్పుడు నువ్వుల లడ్డు రెడీ అయిపోయినట్లే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.